ఈ రాసుల తలరాత మారబోతోంది. ఇన్నాళ్లకు మీక కోరిక నెరవేరుతుంది. రవి గ్రహం మీన రాశిలో సంచారం ప్రారంభించడంతో 6 రాశుల వారికి యోగదాయకం కాబోతోంది. ఏప్రిల్ 16 వరకు రవి తన మిత్రక్షేత్రమైన మీన రాశిలో కొనసాగడం వల్ల తప్పకుండా వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి శుభయోగాలు అందివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, ఉద్యోగాల వేటలో ఉన్నవారికి, ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి ఇది యోగదాయక కాలం కాబోతోంది. రవి ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందడం కోసం రోజులో కనీసం ఒకసారైనా ఆదిత్య హృదయం పఠించడం మంచిది. వృషభం, ఈ రాశివారికి లాభస్థానంలో రవి గ్రహ సంచారం వల్ల ఉద్యోగపరంగా యోగదాయకం అవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. అధికారులకు లేదా యజమానులకు బాగా చేరువ అవుతారు. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలో మారాలనుకుంటున్న వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా అంచనాలకు మించిన జీతభత్యాలను పొందుతారు. మిథునం, ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల కెరీర్ పరంగా ఎంతో మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది. జీతభత్యాలతో పాటు అదనపు రాబడి కూడా గణనీయంగా పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీదకు దృష్టి మళ్లుతుంది. నిరుద్యోగులకు స్వదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ విజయాలు సాధిస్తారు. తప్పకుండా ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు కలుగుతాయి. కర్కాటకం, ఈ రాశివారికి భాగ్యస్థానంలో ధన స్థానాధిపతి రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా ప్రాభవం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మాట చెల్లుబాటవుతుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు తేలికగా రుణ సౌకర్యం అందుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపరంగా, ఆర్థికపరంగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృశ్చికం, ఈ రాశికి దశమాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్రగతిన పురోగతి ఉంటుంది. అంచనాలకు మించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న ప్రయత్నంతో ఏమాత్రం ఊహించని ఉద్యోగాల్లో స్థిరపడడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరిగి మంచి ఉద్యోగాల్లో చేరే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారడానికి ఇది చాలా అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ధనుస్సు, ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన రవి 4వ స్థానంలో సంచారం చేయడం 1-2 శుభయోగాలకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ప్రాధాన్యం పెరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరిన వారు త్వరలోనే ఆ ఉద్యోగంలో స్థిరత్వం పొందడం కాకుండా ఆర్థికంగా బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి రాజయోగం కలుగుతుంది. మకరం, ఈ రాశివారికి రవి గ్రహం 3వ స్థానంలోకి రావడం వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా మరిన్ని మంచి అవకాశాలు అందివస్తాయి. అనేక ఆఫర్లు ప్రయత్నపూర్వకంగానూ, అప్రయత్నంగానూ ఈ రాశివారి ముందుకు వచ్చే అవకాశం ఉంది. మంచి హోదాతో, భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగంతో పాటు ఆదాయం వృద్ధి సూచనలున్నాయి. ఉద్యోగ రీత్యా ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరగడం జరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.